పరిష్కరించాలి నోయిడా కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలి నోయిడా కార్మిక సమస్యలు వెంటనే అమలు చేయాలి కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయాలి దేశవ్యాప్తంగా కనీస వేతనాల చట్టాన్ని ఉద్యోగ భద్రతను పోరాడతాం నోయిడా కార్మికులకు న్యాయం జరిగేంత వరకు కార్మిక సంఘాల ఐక్యత వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా నంద్యాల పట్టణంలో జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ, సిఐటియు, ఐఎఫ్టియు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. అయితే యూపీలో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నటువంటి ఒక మతోన్మాద ప్రభుత్వాన్ని నడుపుతూ కార్మిక వ్యతిరేకిగా, ఈరోజు కార్మిక ద్రోహిగా ఈరోజు కార్మికుల పైన, నోయిడా కార్మికుల పైన విధ్వంసకాండను నిర్వహిస్తూ కార్మిక నాయకులను, కార్మికులను వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరితే అక్రమ నిబంధనలు చేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ యూపీ సర్కార్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో రానున్న రోజుల్లో అన్ని కార్మిక సంఘాలు ఐక్యమై నోయిడా కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు, దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మిక చట్టాలను అమలు చేసేంత వరకు, అదేవిధంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేసేంత వరకు కూడా ఈ పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఏఐటీసీ నాయకత్వానికి, సిఐటియు నాయకత్వానికి, ఐఎఫ్టియు నాయకత్వానికి, కార్మికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తా ఉన్నాం.